హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్లె పిలుస్తుంది. మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ పొంగల్. నెల్లూరు మిద్దె తోటల 26వ వార్షిక మహోత్సవం. ఈ పండుగ సందర్భంగా పేర్నేటి న్యాచురల్ ఫార్మ్స్ రాపూరికి దగ్గరలో ఉన్న 350 ఎకరాల న్యాచురల్ ఫామ్లో జరుపుకోవడం జరిగింది. ఆహ్వానితులు వీళ్ళే, పేర్నేటి ఫ్యామిలీ. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా ఆ ఫామ్ యొక్క వీడియో అనమాట. 352 ఎకరాల విస్తీర్ణంలో 50 రకాల పంటలు ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నారు ఈ దంపతులు. ఆదర్శప్రాయమైన దంపతులు అనమాట. ఈ రోజుల్లో కూడా ఆర్గానిక్ పంటల్ని, అందులో వ్యవసాయానికి వారి యొక్క సమయాన్ని వెచ్చించి ఆర్గానిక్గా ఫుడ్ని ప్రజలకు అందిస్తున్నారు. వీరి యొక్క మెయిన్ మోటివ్ అయితే మిద్దె తోటలతో స్టార్ట్ అయ్యి 352 ఎకరాల్లో ఒక్కొక్క ఎకరాన్ని విస్తరించుకుంటూ 352 ఎకరాల్లో అనితర సాధ్యమైన వ్యవసాయాన్ని, అందులోనూ ఆర్గానిక్ వ్యవసాయాన్ని చేస్తున్నారు. వీళ్ళు ఇజ్రాయిలీ టెక్నాలజీని ఉపయోగించి డ్రిప్ సిస్టమ్ ద్వారా ఇక్కడ చెట్లను పెంచుతున్నారనమాట. ఈ 350 ఎకరాల్లో వివిధ రకాల పంటలు, మామిడి, సీని, సపోటా, బత్తాయి, చింత, నేరేడు, అలాగే జాక్ ఫ్రూట్, వాటర్ యాపిల్, ఒకటంటే ఒకటి కాదు, అన్ని రకాల పంటలను, కొబ్బరి. అంతేకాకుండా వీరి యొక్క ఫామ్లో దేవుడి టెంపుల్స్ కూడా కట్టించారు. ప్రతిరోజు ప్రతినిత్యం పూజ అనేది, పూజా కార్యక్రమాలు, రోజు పూజ అనేది చేస్తారు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, కృష్ణయ్య టెంపుల్. ఈ టెంపుల్లో పూజా కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత మిద్దె తోటల సభ్యులంతా కలిసి గాలిపటాలను ఎగరేయడం జరిగింది. ఆ తర్వాత ఫీల్డ్ విజిట్ కూడా చేశారు. ఫీల్డ్ విజిట్కి 350 ఎకరాల విస్తీర్ణాన్ని మొత్తం కవర్ చేయలేకపోయినా సాధ్యమైనంత వరకు మిద్దె తోటల సభ్యులంతా కలిసి ఆ ప్రకృతిలో, అందులో అడవికి దగ్గరగా ఉన్న ప్రకృతి మాత ఒడిలో వెలిసి ఉన్న ఈ 352 ఎకరాల ఆహ్లాదకరమైన తోటని అందరూ ఆనందంగా విజిట్ చేసి, వారికి సాధ్యమైనంత వరకు తిరిగి చూసి, ఆ ఆనందాన్ని వాళ్ళు అలానే వాళ్ళ మనసుల్లో బదిలపరుచుకొని తిరిగి ఇండ్లకైతే వెళ్ళడం జరిగింది. చూస్తున్నారు కదా, సభ్యులంతా వాళ్ళ యొక్క ముఖ వచ్చస్సు చూసినట్లయితే వాళ్ళ ఆనందాన్ని మాటల్లో చెప్పక్కర్లేదు. అంత ఆనందంగా ప్రకృతి ఒడిలో ఈ ఒక్కరోజు సమయాన్ని వాళ్ళు అద్భుతంగా, అలాగే చాలా ఆనందకరంగా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇలా ఫీల్డ్ విజిట్ అయిపోయిన వెంటనే గాలిపటాలు ఎగరేయడం జరిగింది. భోగికి ముందుగా పండుగల్ని ముందుగానే సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ దంపతులు చాలా అభినందనీయులు. వీళ్ళ యొక్క వ్యవసాయ పద్ధతులు, వ్యవసాయంలో వీళ్ళకున్న పరిజ్ఞానం, ఏ రకమైన పంటలకి ఎలాంటి పెస్టిసైడ్స్ వాడాలి అంటే, పెస్టిసైడ్ కాదు, ఆర్గానిక్గా తయారు చేసిన పురుగు మందులు. వాటిలో మనకు దశపర్ణిక కషాయం, అలాగే అగ్ని కషాయం, ఇలా రకరకాల కషాయాలు ఉన్నాయి కదా. వీటన్నిటిని న్యాచురల్గానే తయారు చేసి వీటిని వాళ్ళు పురుగు మందుగా వాడి వాళ్ళకున్న పరిజ్ఞానాన్ని ఇంకా విస్తరించుకుంటూ వెళ్తున్నారు. వారి యొక్క సలహాలు, సూచనలు అనేది ప్రతి ఒక్క మిద్దె తోట సభ్యుడికి చాలా ఉపయోగపడ్డాయని నేను ఆశిస్తున్నాను. వారికి ఉన్న పరిజ్ఞానం, వారికి ఉన్న విషయ పరిజ్ఞానం, అలాగే వ్యవసాయం పట్ల వారికి ఉన్న మక్కువ చాలా 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 ఆదర్శప్రాయమైనది. అంతేకాకుండా వారు సాగు చేసే విధానాన్ని చూస్తే ప్రతి ఒక్కరూ మంత్రముగ్ధులైతే అయిపోయారు. ఇన్ని రకాల పంటల్ని ఒక ఇద్దరు దంపతులు మాత్రమే వారి యొక్క స్వయం కృషితో ఎంత కష్టాన్నైనా ఓర్చి వాళ్ళు వ్యవసాయం అన్నీ స్టార్ట్ చేశారు. అంతేకాకుండా వీళ్ళు వ్యవసాయంలో ఫస్ట్లో ఆటుపోట్లు అయితే చూశారు. వాటిని అధిగమించి ఈ వ్యవసాయ క్షేత్రాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్ది ఇక్కడ నుంచి ఆర్గానిక్గా పండిన ప్రతి ఒక్క పంటని నెల్లూరులో మాగుంట లేఅవుట్లో ఉన్న పేర్నేటి న్యాచురల్స్లో వీళ్ళు ఎవరైతే ఆర్గానిక్ లవర్స్ ఉన్నారో వాళ్ళకి
ప్రోడక్ట్స్ని సేల్ చేయడం జరుగుతుంది. మీకు ఎవరికైనా ఈ ఆర్గానిక్ ఫుడ్ తినాలి నెల్లూరులో ఉండేవాళ్ళు అనుకుంటే పేర్నేటి న్యాచురల్స్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మాగుంట లేఅవుట్లో ఉంటుంది. అన్ని ఆర్గానిక్ ఫుడ్లు, ఎటువంటి పురుగు మందు వాడకుండా 100% ఆర్గానిక్ ఫుడ్ అనేది వీళ్ళు ప్రజలకు అందించే ఉద్దేశంతో వీళ్ళ ప్రయత్నాన్ని అయితే చేస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, అందరూ గాలిపటాలు ఎగరేస్తూ చాలా సంబరపడిపోవడం జరిగింది. అంతేకాకుండా పండుగ కన్నా ముందు 11వ తారీఖు జనవరి ఈ ఫెస్టివల్ అయితే జరిగింది. వారు చాలా బాగా ఆస్వాదించారు. అంతేకాకుండా ప్రకృతికి దగ్గరగా, అందులో చుట్టుపక్కల అడవి, పచ్చని చెట్లు, చల్లటి గాలి, చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఫామ్ అయితే ఉంది. ప్రతి ఒక్క సభ్యుడు చాలా ఆనందపడ్డారని నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా ఇక్కడ ముగ్గుల పోటీ అనే కార్యక్రమాన్ని ఆడవాళ్ళ కోసం అయితే పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ ముగ్గుల పోటీలో ప్రతి ఒక్కరికి బహుమతిగా పేర్నేటి న్యాచురల్స్ దంపతులు వారికి క్యాష్ బహుమతి అందించడం జరిగింది. ప్రతి ఒక్కరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈ కార్యక్రమాన్ని అయితే ఆద్యంతం ప్రతి ఒక్కరూ వాళ్ళ మనసులో చాలా మెమరీస్ని అయితే క్యారీ చేసుకొని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం జరిగింది. చూస్తున్నారా, సభ్యులైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మన ఇంట్లో ఎలా అయితే ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటామో అలాగే ముగ్గులు వేసి, ఆ తర్వాత ముగ్గులు అయిపోయిన తర్వాత భోజనాలు అయితే చేయడం జరిగింది. చాలా రుచికరమైన భోజనం, అందులో ఆర్గానిక్గా పండించిన పంట నుంచి వచ్చిన ఆహార ధాన్యాలనే వాడి వీళ్ళు ఫుడ్ అయితే సప్లై చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. అందులో వీళ్ళు ఎర్ర బియ్యంతో చేసిన పాయసం, అలాగే ఒక రకమైన పెరుగు 40 సంవత్సరాల క్రితం మన పెద్దవాళ్ళు చేసిన పెరుగు అంట, అదైతే పెట్టడం జరిగింది. చాలా చాలా రుచికరంగా ఆర్గానిక్ ఫుడ్ తినడం అనేది ప్రతి ఒక్కరికి చాలా అత్యద్భుతమైన అవకాశం. అంతేకాకుండా ఇలాంటి ఫుడ్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదించాలి కూడా. మనం పచ్చటి చెట్ల నుంచి వచ్చే ప్రతి ఒక్క ఫుడ్ ఆర్గానిక్గా ఉంటే కనుక మన ఆరోగ్యానికి, అలాగే మన పిల్లల ఆరోగ్యానికి చాలా రకమైన మేలు చేస్తుంది. ఈ రోజుల్లో మనం చూస్తూనే ఉన్నాం, మార్కెట్లో రకరకాల పెస్టిసైడ్స్ వాడి ఆహార ధాన్యాలని సప్లై చేయడం జరుగుతుంది. దేన్ని కూడా నమ్మలేకున్నాము. ఎందుకంటే దేనిలో ఏ రకమైన పురుగు మందులు వాడి, ఏ రకమైన కెమికల్స్ వాడి ఫుడ్ ప్రాసెసింగ్ చేస్తారో తెలీదు. అలాంటివి ఏమీ లేకుండా 100% ప్యూరిటీతో ఆర్గానిక్ ఫుడ్ అయితే వీళ్ళు అందిస్తున్నారు. సభ్యులు చూస్తున్నారా, మీరు చాలా బాగా ఎంజాయ్ చేశారు. ప్రతి ఒక్కరు ముగ్గులు చాలా బాగా వేశారు. ఎవరు తీసిపోలేదు. ప్రతి ఒక్కరూ ముగ్గు చాలా అద్భుతంగా వేశారు. అందరికీ ప్రైజ్ మనీ అయితే ఇవ్వడం జరిగింది. దీనిలో మొదటగా ముగ్గురు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ ఇద్దామనుకున్నారు. కానీ ప్రతి ఒక్కరూ వేసిన ముగ్గు చాలా బాగుండడం వల్ల అందరికీ క్యాష్ ప్రైజ్ అయితే పేర్నేటి దంపతులు అందించడం జరిగింది. సభ్యులు చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు చూద్దాం. మేడం అలాంటివన్నీ పరుచుకోకూడదు మేడం ఇక్కడ. సంక్రాంతి పండుగ ఇక్కడే కందులు విందుగా మేడం రంగు టక్క 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 వేసి పడేస్తున్నా, పక్క పడకుండా. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లు మేడంకి. భలే. ఒకవైపు ముగ్గుల పోటీ జరుగుతుండగానే ఇక్కడ గోపూజ అనేది చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ గోమాతకి పూజ చేసి ఆ పండుగ వాతావరణాన్ని ఆనందకరంగా అత్యద్భుతంగా ఎంజాయ్ చేశారు. గోమాతకి పూజ చేసుకోవడం అనేది మనం చేసుకున్న అదృష్టం, ఎన్నో జన్మల భాగ్యం అని కూడా చెప్పాలి. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఒకవైపు సభ్యులు ముగ్గు వేస్తూ ఉంటే ఇంకొక వైపు గోపూజ అయితే జరిగింది. అంతేకాకుండా ఈ ఆర్గానిక్ ఫామ్లో వీళ్ళు కోళ్ళ పెంపకం, అలాగే పశువుల పెంపకం, దేశీ ఆవుల పెంపకం, అంతేకాకుండా 200 రకాల దేశీ ఆవుల్ని వీళ్ళు పెంచుతున్నారు. కోళ్ళు, గొర్రెలు, అంతేకాకుండా చేపలు, అన్నీ ఆర్గానిక్ పద్ధతిలోనే వీళ్ళు అత్యద్భుతంగా ఈ ఫామ్ని అయితే తీర్చిదిద్దారు. అన్ని ఫెసిలిటీస్, ప్రతి ఒక్కటి ఫుడ్ ప్రాసెసింగ్ చేసే
యూనిట్ దగ్గర నుంచి ఇక్కడ పండిన ప్రతి ఫుడ్ని జాగ్రత్తగా ప్యాక్ చేసి పెర్నేటి న్యాచురల్ ఫామ్కి వీళ్ళు తరలించుతారు. ఇక్కడి నుంచి వచ్చిన ఏ ఫుడ్ కూడా బయట వీరు సేల్ చేయరు. అంతేకాకుండా వీరికి ఇక్కడ వచ్చిన పశువుల ద్వారా వచ్చిన ఏదైతే ఉంటుందో ఆ ఎరువు అంతా వీళ్ళ ఫామ్కి సరిపోతుంది. ఆ తర్వాత మనం కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాళ్ళ సలహాలు సూచనలు అయితే ఇచ్చారు. వాటిని ఇప్పుడు మనం చూద్దాం. సలహాలు సూచనల కన్నా ముందుగా వారితో ఈ పెర్నేటి న్యాచురల్ ఫామ్ని రన్ చేస్తున్న వారితో వేరే సభ్యులైతే ఒక చిన్న ఇంటర్వ్యూని చేయడం జరిగింది. దాన్ని మనం ఇప్పుడు చూద్దాం. క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఆర్గానిక్ అంటే సేంద్రియ వ్యవసాయంతో కూడిన ఉత్పత్తులు అందించాలని ఆ తర్వాత నేనైతే వారి యొక్క తోటలో పెంచుతున్న పూల మొక్కలను అయితే క్యాప్చర్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా పూల మొక్కల్ని పెంచుతున్నారు. మనసుకు చూడడానికి చాలా ఆనందం వేసింది. నేనైతే వాటిని క్యాప్చర్ చూడగానే మనసు అంటే చూస్తున్న మొక్క చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ గమనిస్తున్నాయి కదా, రోజెస్ అయితే చాలా బ్యూటిఫుల్ గా, చాలా పెద్దవి, ఎంత బాగా ఫ్రెష్గా ఉన్నాయంటే మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. ఒక్కసారి అలాంటి ఫామ్లోకి వెళ్ళినప్పుడు పూల మధ్యలో కూడా తిరగడం అంటే మిద్దె తోటల, అందులో ప్రకృతి ప్రేమికులు, అంతే గార్డెన్ లవర్స్కి ఆ మాటలు చెప్పక్కర్లేదు. అంత ఆనందం అనిపించింది. వాటిని అయితే నేను క్యాప్చర్ చేయకుండా ఉండలేకపోయాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ రోజెస్, చామంతులు, అడేనియమ్స్, రకరకాల పూల మొక్కలు. చామంతుల్లో ఒక 15-20 రకాల మొక్కలు వాళ్ళైతే చిన్న చిన్న బిట్లుగా చేసి పెంచుతున్నారు. అంటే పంటలతో పాటు పూల తోట కూడా పెంచి అక్కడి నుంచి వచ్చిన పూలని వారి యొక్క పూజా కార్యక్రమాల కోసం, అంతేకాకుండా అక్కడ ఉన్న టెంపుల్స్లో ప్రతినిత్యం జరిగే పూజా కార్యక్రమాల్లో వీటిని యూజ్ చేయడం జరుగుతుంది. అందుకోసం కూడా ఈ పూలు చాలా ఉపయోగపడతాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా, ఎంత అద్భుతంగా ఉన్నాయో. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. పశువుల సంరక్షణ చాలా బాగా చేస్తున్నారు. వాటి యొక్క సంరక్షణ కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు. అంతేకాకుండా వీళ్ళకి గోవుల ఆర్ఫనీస్, అంటే పశువులను సంరక్షించే ఆర్ఫనీస్ ఒకటి స్టార్ట్ చేయాలని కూడా ఈ దంపతుల మనసులో అయితే ఉంది. ఆ వైపుగా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఆ ప్రయత్నం విజయవంతం అవ్వాలని, వీరి యొక్క ఆశ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఫాము, ఇదైతే అక్కడ కనబడుతుంది పశువుల గోశాల. ఈ గోశాలలో వీళ్ళు సుమారు 250 రకరకాల దేశీ ఆవుల్ని పెంచడం జరుగుతుంది. వాటి యొక్క పోషణ, సంరక్షణ చాలా అద్భుతంగా పక్కా ప్రణాళికలతో అయితే వాళ్ళు చేస్తున్నారు. అక్కడి నుంచి వచ్చిన గోమూత్రాన్ని కూడా గ్రౌండ్ లెవెల్లో చిన్న ఇంకుడు గుంతలు, మామూలుగా గుంతలు ఉంటాయి కదా, అలాంటి గుంతల్లోకి కలెక్ట్ చేసి ఆ ఆవు మూత్రాన్ని ఉపయోగించి వీళ్ళు దశపర్ణిక కషాయం, అలాగే అగ్ని కషాయం, ఇలా రకరకాల పెస్టిసైడ్స్గా ఉపయోగించే ఏవైతే ఆర్గానిక్ పెస్టిసైడ్ తయారు చేయడానికి ఉపయోగపడుతుందో వాటిలో ఈ ఆవు మూత్రాన్ని, అంతేకాకుండా గోవుల ఈ పశువుల ఎరువు, పేడ నుంచి వచ్చిన ఎరువుని వీరి యొక్క పంటలకు ఎరువుగా వాడుతున్నారు. వీరికి వచ్చిన ఆ పశువుల ఎరువు వీరి తోట మొత్తానికి సరిపోతుంది. ఈ 250 నుంచి వచ్చిన ఆవుల ఎరువు. సో వీరు ఎవరికి బయట వాళ్ళకి అమ్మరు. అంతేకాకుండా వీళ్ళకి ఇది సరిపోతుంది. కాబట్టి వాటిని ప్రాసెసింగ్ చేసి ఆ తర్వాత ఆ ఎరువుని వర్మి కంపోస్ట్గా మార్చి వీళ్ళు చెట్లకైతే ఎరువుగా ఇస్తున్నారు. మీరు ఇక్కడ చూస్తున్నది గాలిపటాల సంబరం. అందరూ గాలిపట సభ్యులైతే చాలా మంది ఇక్కడ మీరు కనబడుతుంది. చాలా బాగా చేశారు ఈ సందీప్ గారు. అంతేకాకుండా మంజులా మేడం కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఈ మేడం అనేది లేకుంటే ఈ యొక్క మీట్ ఇంత సక్సెస్ఫుల్ గా జరిగేది కాదు. మీరు ఇక్కడ ఇది పశువుల ఇది బాగా మాగిన తర్వాత చెట్లకి ఎరువుగా అందించడం జరుగుతుంది. అంతా కలెక్ట్ చేసింది బల్క్లోనే కలెక్ట్ చేస్తున్నారు, లారీలుగా. సో ఇదైతే చాలా అద్భుతంగా ఇక్కడ మనం చూడొచ్చు. ప్రణాళికతో రకరకాల పద్ధతుల్ని ఆచరించి ఆర్గానిక్గా ఫుడ్ని అయితే వీళ్ళు పండిస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారా, కొన్ని కోళ్ళు, టర్కీ కోళ్ళు, అలాగే నాటు కోళ్ళను కూడా పెంచుతున్నారు. ఎక్కువ మొత్తంలో లేవు, కానీ కొంచెం మొత్తంలో వీళ్ళు పెంచుతున్నారు. అంతేకాకుండా కొన్ని కోళ్ళను పెంచే
ఆలోచన వీళ్ళ మనసులో ఉన్నట్టుగా మాకు వారు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఫిష్ పాండ్ కూడా ఏర్పాటు చేసి ఫిష్ కూడా పెంచుతున్నారు. మన వాళ్ళు పశువులకు కావాల్సిన దానాన్ని అయితే ఇలా లారీలో కోసుకొస్తుంది, ట్రాక్టర్లో కోసుకొస్తున్నారు అనమాట. ఇప్పుడు ఈ వీడియోలో సారీ, కోశాలను లారీ అన్నాను, ట్రాక్టర్లో పశువుల దానా దీన్ని కట్ చేసి వీటికి వేస్తారు. దేశీ ఆవులు అనుకుంటా, దేశీ ఆవులు ఇక్కడ ఉన్నవి. ఇది చాలా బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారు, అంతా వెల్ మెయింటైన్ చేస్తున్నారు అనమాట. అన్ని నాటు ఆవులు, దేశీవి అనమాట. పాలు తక్కువ ఇస్తాయి కానీ వీటి పాల వల్ల మనకు చాలా రకమైన పోషకాలు అందుతాయి. రిచ్ ఇన్ విటమిన్స్ ఏం చెప్తారే, మనకు న్యూట్రిషన్ వాల్యూస్ కూడా చాలా బాగుంటాయి. వీటి ద్వారా వచ్చిన మూత్రం కూడా మనం వ్యవసాయానికి అవసరమైన ప్రొడక్ట్స్లో వాడుకోవచ్చు. పశువుల నుంచి వచ్చిన ఎరువు చాలా ప్రోటీన్లు కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది రిచ్ ఇన్ విటమిన్స్ ఉంటాయి కాబట్టి ఆవులు అనేటివి యాక్చువల్గా యజమానికి ఏదైనా జబ్బు చేస్తే దగ్గరకు వచ్చి నివిరినప్పుడు గ్రహించి దాన్ని నయం అవ్వడానికి అవసరమైన ఆకులు వెళ్ళి తినొచ్చి మనకు పాలిస్తుందంట. అందువల్ల మనకు న్యాచురల్గా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కౌడంగ్. సో ఇలా వెళ్తే మనకైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు ఆయనకున్న ఇంట్రెస్ట్, ఆయనకున్న ప్యాషన్ ఎంత బాగుందనేది. ఇలాంటి అనుభూతులు, ఇలాంటి ఫీలింగ్స్ నాకు ఉన్నాయి. బట్ నాకు అది కుదరట్లేదు. మనం ఇంత ల్యాండ్ కూడా సేకరించలేము. దేశీయ ఆవులు అన్నమాట. మనకు బ్రీడ్స్ ఉన్నాయి కదా. ఎన్ని ఆవులు ఉంటాయన్నా ఇక్కడ? 200 ఆవులు ఉన్నాయి. 200 ఆవులు, అన్ని నాటు ఆవులే. ఆవులు దేశీ వాళ్ళ కోసం. మీరు మేడం? ఈ ఫామ్ మీరు? ఓకే, సారీ మేడం, తెలియదు నాకు, ఫస్ట్ టైం. వీడియో తీసుకోవచ్చా? ఉత్తరప్రదేశ్ నుంచి పిలిపించారా? ఓకే. అంటే వాళ్ళ కేరింగ్ ఎక్కువ ఉంటుంది, కౌస్ పోషణ అన్నిట్లో పాలు తీయడం కానీ, వాళ్ళకి నాలెడ్జ్ కూడా. ఇప్పుడు ఈ కౌడంగ్ ఇదంతా కూడా కంపోస్ట్ చేయడం అలాంటి ప్రాసెస్ అక్కడే పెట్టినాం, కంపోస్ట్ చేసేస్తాం. ఆ ప్రాసెస్ వర్మీ కంపోస్ట్ ఏమన్నా అంటే కౌడంగ్ తర్వాత పుట్టమట్టి కలిపి స్టాక్ పెట్టి 6 months కి అది వర్మీ కంపోస్ట్ కంటే కూడా మన చెట్లకే వాడుకుంటారా? బయటకు కూడా లేదు, బయటకు పంపించడానికి సరిపోద్ది. మీకు బయట నుంచి కొనకుండా ఎక్స్ట్రా వాష్ చేసిందంతా ఇక్కడ ఆ సంప్ లోకి డంప్ అవుద్ది. జీవామృతం లాగా యూరిన్ కూడా కలెక్ట్ చేస్తారు కదా మేడం? యూరిన్ కూడా సెపరేట్ కలెక్ట్ చేస్తారు. థ్యాంక్స్ మేడం. అదే యూరిన్ కూడా చాలా వాల్యుబుల్ కదా ఇది. మేడం, దేశవాళీ ఆవులు అనమాట. సో వీటిని పోషణ అంతా వీళ్ళే చూసుకుంటూ, ఉత్తరప్రదేశ్ నుంచి పీపుల్ అయితే వచ్చున్నారంట, వీళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారట. సో వాళ్ళని పెట్టి మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి వచ్చిన యూరిన్ కూడా ఘనజీవామృతానికి వాడడానికి ఇక్కడ అంటే వీటి ద్వారా వెళ్ళి డ్రైన్ హోల్స్ లాగా ఉన్నాయి కదా, ఇదండి. యూరినేట్ అయిందంతా డ్రైన్ హోల్స్ లాగా వెళ్ళి ట్యాంక్స్లో స్టోర్ అవుతుంది. ఆ యూరిన్ని వీళ్ళు డైలీ కలెక్ట్ చేస్తూ దీన్ని ఘనజీవామృతానికి వాటికి ఏటికైతే కావాలో మన న్యాచురల్ సేంద్రియ వ్యవసాయంలో అవసరమైనప్పుడు దీనికి వచ్చిన ఏదైతే కంపోస్ట్ ఉంది కానీ, అలాగే పేడని కానీ, యూరిన్ని కానీ అన్నిటినీ వీళ్ళ వరకు వాడుకుంటారు. అంటే ఎక్సెస్గా అయితే వీళ్ళకి రావట్లేదు, వీళ్ళకి వచ్చేది వీళ్ళకి సరిపోతుంది అనమాట. సో అందుకని ఇక్కడ చేసే వ్యవసాయంలో ఆవులను కూడా ఒక పార్ట్గా చేస్తూ వాటికి కూడా ప్రాపర్ ఫీడింగ్. ఇక్కడ చూసారా, ఇది మన గ్రాస్ కటింగ్ ఇలా పౌడర్గా మనకు దీనిలో మిషన్లో ఇక్కడ వేసేస్తే ఇది కట్ చేసి మనకి ఇలా ఇచ్చేస్తుంది అనమాట. ఇది ఫీడింగ్, దీన్ని ఫీడ్ చేస్తారు చూడండి. సో ఇలాంటి ఆలోచనలు ఇలాంటి రావడం అనేది చాలా అరుదు. ఎందుకు అంటే ఇంత పెద్ద ల్యాండ్ దొరికినప్పుడు దీన్ని నార్మల్గా కమర్షియల్గా ఫ్లాట్లు వేసి
అలా అపార్ట్మెంట్లు అలాంటివి చేసే కాన్సెప్ట్ కాకుండా వీళ్ళకున్న ఏదైతే పొలం ఉందో దాన్ని అలాంటి కాన్సెప్ట్లోకి వెళ్ళకుండా వీళ్ళు అంతగా మిగులు రాకపోయినా సరే జాగ్రత్తగా వీళ్ళైతే ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు. అలాగే పశు సంవర్ధకమైన ప్రోడక్ట్స్ కూడా వీళ్ళు తీసుకుంటున్నారు అనమాట. ఇక్కడి నుంచి వచ్చిన పాలంతా న్యాచురల్గా ఎటువంటి మిక్స్ లేకుండా కెమికల్ ఫ్రీ అన్ని రకాల ప్రోడక్ట్స్, మిల్క్ ప్రోడక్ట్స్ కూడా వీళ్ళు అందిస్తారనమాట. అంతేకాకుండా ఇక్కడి నుంచి ఫ్రూట్స్, కూరగాయలు అన్నీ ఆర్గానిక్ అనమాట. సో వీటన్నిటిని వీళ్ళు ఒక అవుట్లెట్ లాగా పెట్టి అక్కడైతే అందిస్తారు. నెల్లూరులో ఉందనుకుంటా అవుట్లెట్. ఆ అవుట్లెట్లో అయితే ఆర్గానిక్ ఫుడ్, ఆర్గానిక్ ఫ్రూట్స్, ఆర్గానిక్ వెజిటబుల్స్, అలాగే కౌ మిల్క్తో చేసిన ప్రోడక్ట్స్, మిల్క్ కూడా ఫ్రెష్ మిల్క్ కూడా దొరుకుతుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ని ఆవులు ఉన్నాయి కాబట్టి. వీటిని ఎంత జాగ్రత్తగా, ఎంత క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారో చూడండి. మనకు వచ్చేసరికి ఇవి పేడ, యూరిన్ కలెక్ట్ చేసేది, ఘనజీవామృతం వాటికి తయారు చేయడానికి ఉపయోగపడే విధంగా అన్నీ ఇక్కడ అరేంజ్ చేసుకున్నారనమాట. ప్రాపర్ ప్లాన్తో ఎగ్జిక్యూట్ చేశారు. అంతేకాకుండా అంతే సమర్థవంతంగా దీన్ని మెయింటైన్ చేస్తూ, ఆ హైజినిటీ మెయింటైన్ చేస్తూ కస్టమర్స్కి బెస్ట్ హెల్తీ ప్రోడక్ట్స్ అందించాలనే ఆశయంతో పనిచేస్తున్నారు వీళ్ళు. వ్యాపారం అనేది కాకుండా వ్యాపారంతో పాటు హెల్తీ ఫుడ్ ప్రజలకు ఇంట్రొడ్యూస్ చేసి వాళ్ళ ఆరోగ్యానికి కూడా వీళ్ళ వంతుగా సహాయపడాలని ప్రయత్నిస్తున్నారని నేను అనుకుంటున్నాను. వీళ్ళ ప్రయత్నాన్ని మనం ఎంతైనా మెచ్చుకోవాల్సిందే. ఇంత పెద్ద ఫామ్లో చాలా జాగ్రత్తగా హైజినిటీ మెయింటైన్ చేస్తూ, కస్టమర్ సాటిస్ఫాక్షన్ చేస్తూ ప్రోడక్ట్స్ అనేది రిలీజ్ చేయడం, లాంచ్ చేయడం అనేది చాలా గ్రేట్. ఇక్కడ ఉన్న గార్డెనింగ్ మీట్ అందరూ కొంతమంది గాలిపటాలు ఎగరేస్తున్నారు. అంతేకాకుండా ముగ్గుల పోటీకి రెడీ చేస్తుంది మేడము. దానిలో కూడా కాంపిటీషన్. ముగ్గులు ఎవరైతే బాగా వేస్తారో వాళ్ళకి ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజు. సంక్రాంతిని ఇప్పుడే ఇంట్రడ్యూస్ చేసినట్టుగా అనిపిస్తుంది నాకు. ముగ్గులు పోటీ పెట్టడానికి అన్నీ ఆర్గనైజ్ చేస్తూ ఇలా గళ్ళు కొట్టి ఎవరికి కావాల్సినట్టు వాళ్ళకి కలర్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. లేడీస్కి అయితే ముగ్గుల పోటీ ఫస్ట్. మేడం కమాన్ స్టార్ట్ అని చెప్పండి మేడం, వెయిట్ చేస్తున్నారు. ఇక్కడైతే గోపూజ జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ సంక్రాంతి సంబరాలు కూడా చేస్తారట. హరిదాసులు, సంక్రాంతి హడావిడి, ఇక్కడ సాంప్రదాయమైన మన ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ఇక్కడ జరుగుతాయని సార్ చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ వచ్చిన వాళ్ళకి వంటలు అనుకుంటా. వంట కదా అమ్మా ఇది? వంట కదా మేడం అది? వంట కదా. ఇక్కడ వంట చేసుకోవడానికి కూడా వంట కదా. మేడం, ఓ మేడం, ఆ మేడంని ఒకసారి ఇటు చూడండి, జస్ట్ చెయ్యి ఆడబెట్టాడు చూడండి, చెయ్యి ఆడబెట్టండి, ఇటు చూడండి, స్టాచ్యూ పోజ్. మీరు ఇప్పటివరకు అయితే మా నెల్లూరు మిద్దె తోటల సభ్యుల యొక్క పండుగ సంబరాలు చూడడం జరిగింది. ఇక్కడ ముగ్గుల పోటీలు జరిగాయి. అంతేకాకుండా ఈ మీట్ని ఆర్గనైజ్ చేసిన మంజుల మేడం చాలా సమర్థవంతంగా, చాలా పక్కా ప్రణాళికతో అత్యద్భుతంగా ఈ మీట్ని కండక్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా సందీప్ అనే ఇంకొక గ్రూప్ సభ్యుడు ఈ యొక్క మిద్దె తోటల నిర్వహణ, మిద్దె తోటల
సమావేశాలు జరగడంలో ఆయన కూడా ప్రధాన పాత్ర పోషిస్తారు. చాలా అద్భుతంగా, చాలా ప్రణాళికతో అందరి సభ్యుల్ని ఒక దగ్గర చేర్చి వాళ్ళని మీట్కి అయితే తీసుకురావడం జరిగింది. ఎటువంటి ఇబ్బందులు పడకుండా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అందరికీ అందుబాటులో ఉండే విధంగా మంజుల మేడం, సందీప్ ఈ ప్లాన్ అయితే పక్కగా అమలు చేసి 10:30కంతా సభ్యులనంతా ఈ ఫామ్కి అయితే తీసుకొని వచ్చారు. వాళ్ళు చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. వాళ్ళని మనం ఖచ్చితంగా అభినందించి తీరాలి. ఎస్పెషల్లీ మంజుల మేడం అయితే కనబడుతున్నారు కదా, ఈ మేడం అయితే ప్రతి ఒక్క మీట్ ఆమె దగ్గరుండి ఎలా అయితే మనం పక్కా ప్రణాళికతో సమర్థవంతంగా 26 అత్యద్భుతంగా చేయడం జరిగింది. మేడంకి, సందీప్కి, ప్రతి ఒక్క ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నాను. నేను 26 సమావేశాల తర్వాత మొట్టమొదటిసారిగా 26వ సమావేశానికి నేను రావడం జరిగింది. ఇంతకు ముందు సమావేశాలు నేను పరిస్థితుల రీత్యా, ఉద్యోగ రీత్యా రాలేకపోయాను. కానీ ఇన్ని మీట్స్ని నేను మిస్ అయ్యానని చాలా బాధపడ్డాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆద్యంతం ప్రతి ఒక్క చిన్న క్షణాన్ని అత్యద్భుతంగా ఎంజాయ్ చేశాను. ఫుడ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఆర్గానిక్ ఫుడ్ ప్రతి ఒక్కటి మినుములతో, పొట్టు తీయకుండా చేసిన మినుములతో వడ చేయడం జరిగింది. అలాగే ఫుడ్ కూడా అన్ని ఆర్గానిక్, వారి యొక్క తోటలో పండించిన ఆహార ధాన్యాలని ఉపయోగించి మాత్రమే ఈ పంటను పండించి ఈ వంటలను అయితే చేయించారు. అన్నీ కూడా ఎక్కడ బయట కొనకుండా మొత్తం కూరగాయలు ఇక్కడ సాధ్యమైనంత వరకు అత్యంత రుచికరమైన ఫుడ్ అయితే ఇన్ని రోజులు మన పెద్ద తోటల సమావేశంలో అందరూ మొక్కల్ని ఎవరికి ఏ మొక్క కావాలంటే ఆ మొక్క కలెక్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే నేను కూడా నాకు అందరూ హాయ్ చెప్పండి మేడం, హాయ్ చెప్పండి. నేను మొక్కల్ని సభ్యులకైతే అందించాను. ప్రతి ఒక్కరు వారి యొక్క ఆనందాన్ని వ్యక్తపరచడం జరిగింది. ఒక గార్డెనర్గా నేను పెంచిన మొక్కల్ని వారితో షేర్ చేసుకుని నా ఆనందాన్ని అయితే నేను వాళ్ళతో పంచుకున్నాను. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఆలోచించవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. మా ముందు ఇక్కడికి వచ్చిన వాళ్ళ సలహాలు, సూచనలు చెప్తే ఏ విధంగా ముందుకెళ్ళాలని చెప్తాను. సార్, ముందు మీరంతా ఫామ్ చూసారు కదా, మరి ఫామ్లో మీరు చూసిన విషయాల గురించి, అందులో లోటుపాట్లు ఏంటి, మీరు చూసిన దాంట్లో దాని గురించి మీరు ఎవరైనా మాట్లాడితే మీ అభిప్రాయాలతో పాటు సార్ వాటిని మనకి అందిస్తారు. అలాగే ఎవరైనా ఫామ్ చేసుకోవాల్సిన, అలాగే మన తోటలో చెప్పారు. లోపలికి వెళ్ళి చూస్తే ఎంత అద్భుతంగా ఉందంటే లోపల షోరూము నిజంగా సార్, మీరు సింప్లిసిటీ బెస్ట్ కపుల్ అనే కాదు, మీరు వాస్తవానికి ఎంత న్యాచురల్గా అక్కడ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి పండిస్తున్నారని ఒక నేనైతే ఎక్కడి నుంచైనా దిగుమతి చేసి పెట్టారని ఆలోచించిన ఫస్ట్ అక్కడికి వచ్చినప్పుడైతే ఈ ఫామ్ చూసిన తర్వాత ఎంత అద్భుతంగా, మీరు ఎంత న్యాచురల్గా నేచర్ ప్రేమిస్తూ ఇక్కడ ఉన్నటువంటి సంబరాలు జరుపుకోవడానికి మేము కూడా అందరితో కలిసి పండుగ వాతావరణం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు నేను అందరం కలిసి కూడా ఈ సంక్రాంతి సంబరాలను ముందుగా జరుపుకుంటున్నాము. మీరందరూ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు మీరు చాలామంది కొంతమంది మాత్రమే చూశారని మేము అనుకుంటున్నాం. బహుశా వర్షం కారణంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా 2002లో నా వివాహం జరిగింది. 2003లో వైశాఖ పుట్టింది. కరెక్ట్గా అదే సందర్భంలో ఆగస్టు పుట్టింది. టీవీ 9లో ఒక న్యూస్ చూసాం. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మనం వాడే మీడియా నీతి తయారు చేస్తున్నారని
ఈమె చేసిన 90,000 పెట్టి ఒక ఆవు నీళ్ళ ఒక ప్రదేశాలు మొదలుపెట్టిన ఈ జర్నీ ఈరోజు సుమారుగా 350 ఎకరాల మా సొంత పొలంలోనే వ్యవసాయ క్షేత్రంగా మార్చిందని ఖచ్చితంగా సేంద్రీయ వ్యవసాయం చేయాలంటే భూములు కావాలి కాబట్టి ఆ రోజు ఒక భూములు మొదలుపెట్టిన మా జర్నీ ఈరోజు సుమారుగా 300 ఆవులతోటి మా ఆవులు ముసలి ఆవులు కూడా ఇందులో ఇంకా ముసలారని చెప్తున్నారు. అంటే మా ఆలోచన మా ఫ్యూచర్లో కూడా ఒకసారి మా ఫామ్లో కావచ్చు, మా దోషాల్లో కావచ్చు, ఆవులు వచ్చిన తర్వాత తిరిగి చనిపోయేంత వరకు వాటికి కావాల్సిన ట్రీట్మెంట్ కావచ్చు, అది కూడా న్యాచురల్ పద్ధతి. ఎక్కడ కూడా ఇంజెక్షన్స్ చాలా తక్కువ, అన్లెస్ అంటే ఇంకా లాస్ట్ స్టేజ్లో మనం ఇంకా ఇంజెక్షన్స్ వాడాల్సి వస్తే తప్ప లేకపోతే వాడే పని లేదు. ఇక్కడ దాదాపుగా 9 దేశీయ ఇట్లా మన దేశంలో ఏవైతే బ్రిడ్స్ ఉన్నాయో ఆ బ్రిడ్స్లో కొన్నైనా మనం తెలుసుకోవాలన్న ఉద్దేశంతో పెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్న ఒక్క ఒంగోలు జాతి కోడి గొడవలైతే మాత్రమే వ్యవసాయానికి పనికొస్తాయని చెప్పారు. మిగతాన్ని కూడా చాలా సెన్సిటివ్, గిరిదాన్ని సాయివాళ్ళని సో అందుకని ఆ ఒంగోలు రాబోయే రోజుల్లో బ్రీడ్ మల్టిప్లికేషన్ చేయాలన్న ఆలోచన. అందులో మన దేశానికి సంబంధించి మన రాష్ట్రంలో కుమ్మనూరు, ఒంగోలు ఈ రెండు కూడా ఒరిజినల్ బ్రీడ్ అంతరించిపోతుందని చెప్పి శాస్త్రం చెప్తా ఉండడం చూసుకోవచ్చు. సో రాబోయే రోజుల్లో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు NDDB వారి సహాయ సహకారంతో ఇక్కడ ఒక బ్రీడ్ మల్టిప్లికేషన్ ప్లాంట్ కూడా పెట్టాలని ఆలోచన ఉంది. ఖచ్చితంగా బహుశా భగవంతుడు ఆశీస్సులు మీ అందరి ఆశీస్సులు ఉంటే నెక్స్ట్ వీక్ మనం రాసుకున్నటువంటి ఈ ప్రాంతంలో మేము వచ్చినప్పుడు వ్యవసాయం మొదలు పెట్టాలన్నప్పుడు చాలా మంది వాళ్ళు వీళ్ళు వ్యవసాయం ఏం చేయలేదు, అందులో వాడు కూడా మీకు సబ్సిడీగా దొరకమని చెప్పి మమ్మల్ని డిస్కరేజ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో ప్రధానంగా కొబ్బరి మొక్కలు అస్సలు ఈ ప్రాంతంలో రావు. ఎక్కడైనా చూడండి ఏదైనా ఉన్నారు. పక్కన మన గ్రామాల నుంచి కొంతమంది మాకు రోజువారీ కూలీలు వచ్చిన వాళ్ళు రావడానికి తీయదు సార్, మీరు సెలవు రాడి ఒకసారి ఏమన్నా నీళ్ళు మీరు పట్టారు అంటే నెల రోజుల వరకు ఆ రాయి తేమ ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. సో దాంట్లో మేము రావడానికి వేరే మిషన్ తెచ్చి కూడా దాని అంటే న్యాచురల్ ఉంచుతామని చెప్పి మొదలుపెట్టడం జరిగింది. నేను చెప్పినట్టుగా ఇక్కడ ఇజ్రాయల్ టెక్నాలజీతో రేషన్ బెడ్స్ పునాసం తోటలు ఈ రెండు మాత్రం అల్ట్రా హై డెన్సిటీ వేసి ఒక ప్రయోగం చేసాం. బహుశా మేము అనుకునే సక్సెస్ఫుల్గా మొక్కలు పెరిగాయని అనుకుంటున్నాం. 675 మొక్కలు ఒక ఎకరానికి వేసాం. జనరల్గా మనం 60 నుంచి 70 మొక్కలు మాత్రమే వేస్తాం మామిడి తోటలో వేసేటప్పుడు. బట్ ఇది అల్ట్రా హై డెన్సిటీ వేసాం. 18లో దాని నుంచే క్రాప్ మొదలు పెట్టాం. ఎందుకంటే మొక్క నాటిన 9 నెలల నుంచి భూమి మీద మొదలు పెట్టాం. సో 18 సమావేశం ముగిసిన తర్వాత భోగి పండుగ సెలబ్రేషన్స్ అయితే చేసుకోవడం జరిగింది. భోగి పండుగ అలాగే కనుమ సెలబ్రేషన్స్ అయితే ముందుగానే చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క సభ్యుడు చాలా ఆహ్లాదంగా, చాలా ఆనందోత్సాహాల నడుమ ప్రతి ఒక్కరి ఆనందాన్ని వారి ముఖాల్లో చూస్తూ ప్రతి ఒక్కరూ అత్యద్భుతంగా ఏమాత్రం తగ్గకుండా పండుగ వాతావరణాన్ని బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ జరిగిన కార్యక్రమం అయితే భోగి పండుగ సెలబ్రేషన్స్ ముందుగానే 11వ తారీఖుని ఈ యొక్క ఫామ్ హౌస్లో చేయడం జరిగింది. ప్రతి ఒక్క సభ్యుడు పాలు పంచుకొని ఈ కార్యక్రమాన్ని చాలా బాగా ఎంజాయ్ చేశారు. మనం ఇప్పుడైతే ఆ కార్యక్రమాన్ని వీక్షించేద్దాం. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. నాకు మీ యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోవాలనుంది. అంతేకాకుండా మీరు ఎక్కడి నుంచి మీ కామెంట్ని ఇస్తున్నారో కూడా మీ ఊరి పేరు తెలియజేస్తే చాలా ఆనందపడతాను. తప్పకుండా నా వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మరిన్ని గార్డెనింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. యాజ్ ఏ గార్డెనర్గా నాకు తెలిసిన సలహాలు సూచనలు మీకైతే తప్పకుండా అందించడం జరుగుతుంది.
మీకు ఏదైనా సలహాలు సూచనలు కావాలంటే కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను ఖచ్చితంగా మీకు తిరిగి రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇప్పుడు మీరు పండగ సెలబ్రేషన్స్ అయితే చూసేయండి. పంటలు పండించి రైతుల కలలు పెట్టండి బాబు. ఇంతకంటేనా పండుగ తెచ్చే నిలిచి తామరని కళ్ళు తెరిచే ఏటి గట్టు మీద పూలెన్ను నిన్ను పిలిచే అందాల బతుకమ్మరా. అక్కడికి వచ్చిన కొందరు గార్డెన్ లవర్స్తో ఆత్మీయ అనుబంధమే ఏర్పడింది. వారితో ఫోటోలు తీసుకోవడం, చక్కగా ఎంజాయ్ చేయడం, వారి యొక్క పరిచయాలు, వారి యొక్క అనుభవాలు అన్నీ తెలుసుకోవడం జరిగింది. వారిలో కొంతమందితో నేనైతే ఫోటోలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ మీకు కనబడుతున్నారు కదా, ఈయన సందీప్ ఈ యొక్క మీట్ని చాలా విజయవంతంగా ఆర్గనైజ్ చేశారు. సందీప్ గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నేను. లాస్ట్ ఎట్ట ఎగరాలో తెలియదు నాకు. గంగా దాటిపోకమ్మ గంగీ కాళికమ్మ
థ్యాంక్స్ మేడం. సరే చేశాను. అన్నీ భోగి మంట. ఇప్పుడు మీరు చూస్తున్న కార్యక్రమం ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి సభ్యునికి పేర్నేటి న్యాచురల్స్ దంపతులు వారి యొక్క పుత్రికతో క్యాష్ బహుమతిని అయితే అందించడం జరిగింది. ప్రతి ఒక్క సభ్యునికి క్యాష్ బహుమతి అందించారు. ఈ కార్యక్రమం అయిన తర్వాత గ్రూప్ సభ్యులందరూ వారు తెచ్చిన మొక్కల్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం జరిగింది. ఆ ఆనందాన్ని ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోవడం కూడా జరిగింది. ఇక్కడ చూడండి ఒక్క సెకండ్ ఓకే మేడం, మీరు మూవ్ కంచి పట్టు పంచే కట్టు అల్లుతుంది సారీ మాషాబాయ్ నువ్వు మధ్యలోకి వెళ్ళినా మధ్యలోకి వెళ్ళు. ఫోన్ ఎవరిది? ఫోన్ మీరేనా? వేడి తగలుతుందేమో. ఒక్కసారి అందరు ఇటు చూడండి. హలో హలో ఇక్కడ మీరు చూస్తున్నది ముగ్గుల పోటీలో పాల్గొన్న సభ్యుల యొక్క గ్రూప్ ఫోటో తీయడం అయితే జరిగిందనమాట. తర్వాత మనకి ఇప్పుడు సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అయిపోయాయి. పాలు పొంగించి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ మనసులో నింపుకొని ఇళ్ళకైతే ట్రావెల్ చేశారు. అందరూ హ్యాపీగా సేఫ్గా రీచ్ అయ్యారనే మెసేజ్ కూడా వచ్చినంత వరకు ప్రతి ఒక్కరూ వేచి చూసి అందరూ రీచ్ అయిన తర్వాత ఊపిరి పీల్చుకొని ప్రతి ఒక్కరూ వారి ఆనందాన్ని మనసులో పదిలంగా భద్రపరుచుకొని ఈ అనుభూతుల్ని ఇంకొక సంవత్సరం పాటు ఇలానే క్యారీ చేస్తారని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్క చిన్న అంశాన్ని చాలా అద్భుతంగా, చాలా ప్లాన్డ్గా, చాలా జాగ్రత్తగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చాలా జాగ్రత్తగా ఈ పేర్నేటి న్యాచురల్స్ దంపతులు అయితే చేశారు. అంతేకాకుండా ఈయన ప్రత్యక్షంగా చాలామందికి ఉద్యోగ అవకాశాలను అయితే కల్పించారు. ఈ ఫామ్లో సుమారు 10-20 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్, అంతేకాకుండా ప్రతిరోజు ఒక 30 మంది లేబర్ అయితే పనిచేస్తారు. వారికి కూడా వీరి వంతుగా ఒక ఎంప్లాయ్మెంట్ కల్పించినట్టుగా నేనైతే భావిస్తున్నాను. అది కూడా చెప్పుకోవడానికి చాలా మనసుకి ఆనందంగా అనిపించింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా పాలు పొంగించే కార్యక్రమం. ఈ పాలు పొంగించడానికి కూడా చాలా జోక్స్, చాలా మాటలు, ప్రతి ఒక్క చిన్న అంశాన్ని ఒకరితో ఒకరు షేర్ చేసుకొని జోకులు వేసుకుంటూ కామెడీ చేస్తూ ప్రతి ఒక్క చిన్న సందర్భాన్ని, ప్రతి క్షణాన్ని అత్యద్భుతంగా ఎంజాయ్ చేశారు. మనసుకు హత్తుకుపోయేలాగా ఈ కార్యక్రమం అయితే జరిగింది. ప్రతి ఒక్క సభ్యుడు ఈ యొక్క మీట్ని ఎంజాయ్ చేస్తుంటారని ఆశిస్తున్నాను. దాన్ని చూసి సంతోషించండి బా. ఒకసారి పాస్లో పెట్టుకోండి, జరిపి పెడతా. ప్లాస్టిక్ కవర్లు తీద్దాం. ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ కవర్లు మా పొంగెట్ రావాలి తెలుసా, సినిమాటిక్గా రావాలా. అట్లా కూడా రావాలా? జస్ట్ ఊరికే అమ్మా చూడు పైకి అలా పొంగి రావాలి.
నిండా ఉన్నాయా తాగింది అవి ఇప్పుడు నీళ్ళు పోస్తే మళ్ళీ లేట్ అవుద్ది పొంగడానికి. అవును కొంచెం సేపు తొందరగా మళ్ళీ ఒక్కరు చూస్తున్నారు ఆల్మోస్ట్ పైకి వచ్చేది తంతుంది లేబ్బా ఇంకిపోయాయి పాలు. తగినన్ని పాలు లేవు, ఉంటే వచ్చేసి పెద్దది అవుతుంది ఒక్క నిమిషం ఆగండి ఇంకా ఇప్పుడు పోస్తే రావమ్మా. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ కాగిపోయాయి. ఏమైపోయాయంటే గుల్లలు గుల్లలుగా అయిపోయి పాలు ఇరిగిపోయినట్టుందా, అందువల్ల రావట్లేదు. ఇప్పుడు తీయండి అంతే కానీ ఇంకా ఫోటో ఇంకా రాదు, పొంగితే వస్తేనే వస్తుంది. అంతే అవి పాలు కాదు ఇంకిపోయాయి, తక్కువ ఉన్నాయి కదా. చాలా రకాల జోకులు, చాలా రకాల మాటలు అన్నిటినీ కలిపి ఎంజాయ్ చేసిన తర్వాత లాస్ట్లో పాలు పొంగించే కార్యక్రమం అయితే విజయవంతంగా జరిగింది. ఈ పాలు పొంగించే కార్యక్రమంతో ఇంతటితో ఈ కార్యక్రమం ముగిసింది. ఆ తర్వాత ఎవరి పాటికి వాళ్ళు ఇళ్ళకు వెళ్ళడానికి రెడీ అయిపోయి ప్లాంట్ డిస్ట్రిబ్యూషన్ చేసుకొని అందరూ వారి వారి ఇళ్ళకి చేరుకోవడం జరిగింది. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.